హాయ్ గైస్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఎంబీఏ అండ్ ఎంసీ వాళ్ళకి అనమాట. ఎందుకంటే ఫెబ్ 2 నుంచి ఫెబ్ 20 వరకు వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంటాయి. అండ్ చాలా మందికి డౌట్స్ ఉండే ఏంటంటే ఎగ్జామ్స్ కి ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళాక ఫస్ట్ పార్ట్ ఏ రాయాలా అండ్ పార్ట్ బి రాయాలా, అండ్ ఎన్ని పేపర్స్ రాస్తే పాస్ అవుతాం ఏంటి అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకా పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ వీడియోలో క్లారిఫై చేద్దాం. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అండ్ స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో, నా పేరు అరవింద్. మన ఛానల్లో అన్ని ఎడ్యుకేషన్ కంటెంట్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే మిస్ అవుతుంది అనుకుంటారో ఇప్పుడే మన అరవింద్ తెలుగు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారా. అండ్ వీడియోలోకి వెళ్తే, అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంబీఏ ఎంసీ వాళ్ళకు ఫెబ్ 2 నుంచి ఫెబ్ 20 వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంది డౌట్స్ ఏముంటుంది అంటే ఫస్ట్ 3 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలా ఆర్ 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలా, అండ్ జస్ట్ మేము పాస్ అవ్వాలనుకుంటున్నాం, జస్ట్ 3 యూనిట్స్ ప్రిపేర్ సరిపోతుందా అని చాలా మంది డౌట్స్ అడిగారు కింద కమెంట్ లో. అండ్ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే మీరు 100% 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే JNTH అనేది పేపర్ చాలా హార్డ్ ఇస్తారు కాబట్టి అంటే 100% మీరు 5 యూనిట్స్ ప్రిపేర్ రెడీ ఉండాలన్నమాట. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బ్రో అని చాలా మంది కమెంట్ అడిగారు. అండ్ పేపర్ ప్యాటర్న్ మనకు పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ పార్ట్ బిలో 50 మార్క్స్ ఉంటాయి. అండ్ పేపర్ ప్యాటర్న్ ఇలా ఉండబోతుంది అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఫస్ట్ 1 మార్క్ రాస్తుంటారు, 50 మార్క్స్ పక్క పెడతారు. 1 మార్క్ ఈజీగా ఉన్నాయి కదా రాసేద్దాం కదా అని రాసేస్తుంటారు. స్టూడెంట్ చేసే మిస్టేక్ అదే. ఎందుకంటే 50 మార్క్స్ అనేది చాలా మార్క్స్ క్యారీ చేస్తుంది. 50 మార్క్స్ మనకు 10 మార్క్స్ ఉంటాయి, చాలా మార్క్స్ క్యారీ చేస్తుంటది. కాబట్టి మనము ముందుగా 10 మార్క్స్ రాయాలి. 10 మార్క్స్ అయిపోయాక నెక్స్ట్ మనము ఒక పార్ట్ ఏకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ముందుగా 50 మార్క్స్ రాయండి, అండ్ నెక్స్ట్ పార్ట్ ఏకి వెళ్ళండి. అప్పుడు మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు, అండ్ ఆల్సో ఏమైనా స్కోర్ కూడా బిల్డ్ చేయగలుగుతారు అనమాట. కాబట్టి ఇలా ట్రై చేయండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, అండ్ చాలా మంది ఎగ్జామ్ రాసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 1 పేపర్ రాస్తుంటారు. 1 పేపర్ రాసి స్కోర్ రాలేదు అంటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే 100% మీరు 10 మార్క్స్ క్వశ్చన్ అనేది మినిమం 2 పేపర్స్ రాయాలి. 2 పేపర్స్ అంటే 4 స్లైడ్స్. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్టీలో 1 మార్క్ అనేది మినిమం 3 to 4 లైన్స్ రాయాలి. అప్పుడు మీకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పార్ట్ బి అండ్ పార్ట్ బిలో 10 మార్క్స్ అనేది 4 స్లైడ్స్ రాయాలి, అండ్ 1 మార్క్ అనేది 3 to 4 లైన్స్ రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. అప్పుడు ఈజీగా మీరు స్కోర్ బిల్డ్ చేయగలుగుతారు, అండ్ ఆల్సో ఈజీగా పాస్ అవ్వగలుగుతారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే చాలా మంది 3 to 4 యూనిట్స్ అటెంప్ట్ చేస్తుంటారు. మీరు చేసే మిస్టేక్ ఇదే. ఎవరైతే పాస్ అవ్వాలనుకున్నా అండ్ స్కోర్ బిల్డ్ చేయాలనుకున్నా కూడా మీరు 100% ఆ 5 యూనిట్స్ అటెంప్ట్ చేసి తీరాలి. అప్పుడే మీరు ఈజీగా పాస్ అవుతారు, అండ్ ఆల్సో మీరు ఈజీగా స్కోర్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. కాబట్టి ఇలా చేయండి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే కమెంట్ లో, బ్రో JNTH కరెక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే JNTH కరెక్షన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు మినిమం 5 యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏవైతే నేను స్టెప్స్ చెప్పానో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవుతే మీరు ఈజీగా పాస్ అవుతారు అనమాట. JNTH కరెక్షన్ హార్డ్ ఉన్నా కూడా మీరు ఈజీగా పాస్ అవుతారు. ఇప్పుడు ఏవైతే నేను స్టెప్స్ చెప్పానో అవి ఫాలో అవుతాయి. అని లాస్ట్ చెప్పేది ఏంటంటే నేను చెప్పే పాయింట్లు అన్ని ఫాలో అవ్వండి, మీరు ఈజీగా పాస్ అవుతారు, అండ్ ఆల్సో మంచి స్కోర్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. ఎవరైతే ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నారో ఈ యొక్క పాయింట్స్ వాళ్ళకి ఈ యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ యొక్క వీడియో చూడడం వల్ల వాళ్ళ యొక్క పాయింట్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళు ఈజీ ఎగ్జామ్ పాస్ అవుతారు, మంచి స్కోర్ కూడా బిల్డ్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన సైడ్ నుంచి రోజు ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన అరవింద్ తెలుగు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.